సినిమాని నమ్ముకున్న వాళ్ళు స్ట్రగుల్‌లో ఇదే ఫేస్ చేస్తాడు ఒంటరిగా. ఎందుకంటే సాలరీ రాదు. మెయింటెనెన్స్ ఇంట్లో ఏమి ఇవ్వాలి? ఒకటి సక్సెస్ అవుతామో లేదో తెలీదు మనకి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దానికి తోడు మీ చుట్టూ మిమ్మల్ని చేసే కామెంట్స్. మీ కలర్‌కి మీరవుతారా? హ్మ్. ఏదో షో చేస్తుంటారు. షేమింగ్ మొత్తం. చేస్తారు గదా! సో, ఇప్పటివరకు మీరు చేసిన ప్రాజెక్టులలో మీకు బాగా టాస్కీ అనిపించిన ప్రాజెక్ట్ ఏది? అంటే ఛాలెంజింగ్‌గా అనిపించింది, రిస్కీగా అనిపించింది అసురు సంహారమే. ఇప్పుడు స్టిల్. హ్మ్. ఎందుకు దీంట్లో కొంచెం ప్యాడింగ్ ఆర్టిస్టులు పెద్దవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎక్కువ ఖర్చుతో కూడిన పని అని చెప్పేసా? లేకపోతే ఏ విధంగా? కొన్ని చెప్పొచ్చా చెప్పకూడదో తెలీదు గానీ, చెప్పండి. కానీ మాట్లాడదాం ఖచ్చితంగా. ఓకే. ఫస్ట్ ఏంటి అంటే, ఒక 10, 11 సినిమాలు చేశాక మేము రియలైజ్ అయింది ఏంటి అంటే, ఒక అవుట్‌పుట్ బయటకి తీసుకొచ్చినప్పుడు ఏంటండి అందరూ కొత్త వాళ్ళే ఎలా బిజినెస్ అవుతది అనేవాళ్ళు. మనం అక్కడ ఎంతో కష్టపడి ఏదో ఒకటి తీసుకొనొస్తే ఇక్కడ అది ఒక డస్ట్‌బిన్‌లో ఏసే టిష్యూ పేపర్ లాగా అవతల వాళ్ళ మాటలుంటాయి. ఉన్నాయి. మీకు తెలుసో అవును. లేదో. అప్పుడు అనిపించేది అరే! ఇంత కష్టం వృధా పోయిందే అని. అప్పుడు నాకు సరే ఏంటి అసలు ఓటీటీ రూల్స్ ఏంటి? ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లు ఒకళ్ళు ఇద్దరు ఉండాలి. ప్రాపర్ కెమెరా ఉండాలి. ఈ 2 ఉండగలిగితే ఓటీటీని టచ్ చేయొచ్చు. హ్మ్. సరే అనుకోని నేను కొందరిని అడిగినప్పుడు నా సర్కిల్‌లో హ్మ్. భరణి సార్ పేరు తెచ్చారు. ఓకే. ఎంత తీసుకుంటారు ఏంటి? నేను జనవరిలో ఆహ్, కలవాలి అనుకుంటే 3 మంత్స్ పట్టింది సార్‌ని కలవడానికి గూడా. ఓహ్! అప్పుడేదో కొంచెం హెల్త్ ఇష్యూ ఏదో అవును. ఉండి 3 మంత్స్ తర్వాత డేట్స్ అదే కలవడానికి ఇచ్చారు. ఇక్కడే గణపతి కాంప్లెక్స్ దగ్గర సార్ వాళ్ళ ఇల్లు. హ్మ్. ఎళ్ళాం. ఎళ్తే ఏం చెప్పాలి? ఎందుకంటే ఇంతకు ముందు చేసిన థియేటర్ పెద్ద ఏం లేదు. కొత్త వాళ్ళం. అసలెలా రిసీవ్ చేసుకుంటారు? చిన్న భయముంది.